హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 34. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. ఇన్స్టాగ్రామ్లో నేను ఇద్దరి లవర్స్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, ఒకవేళ వాళ్ళకి ఏకాంతం దొరికితే ఎలా మాట్లాడుకుంటారు అని చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ ద్వారా నేనే స్క్రిప్ట్ రాసుకుని వాయిస్ ఇస్తున్నానండి. చూడండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రతాప్ కాల్ చేయడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్. సార్, ఆటో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు కదా, అంతా రెడీ, మీరు వస్తున్నారా? వస్తున్నాను ప్రతాప్, 15 మినిట్స్లో అక్కడ ఉంటాను. అర్జున్ కోపంగా బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. రూపా, నువ్వు కనిపిస్తే లాగ్గి పెట్టి ఒక్కటి కొట్టాలనిపిస్తోంది. కనిపించవే, చెప్తానండి సంగతి. నీకోసం నేను పిచ్చివాడినయ్యి చస్తున్నాను. నీ గురించి నీకు అస్సలు ఆలోచన లేనట్లుంది. ఎక్కడున్నావే? బాధతో వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ప్రతాప్ కాల్ చేసిన 15 మినిట్స్లో అర్జున్ మీటింగ్ స్పాట్కి చేరుకున్నాడు. ఆ మీటింగ్ హాల్లో చాలామంది వాలంటీర్స్ ఆటో డ్రైవర్స్కి వచ్చే రాయితీల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరి చేత సిగ్నేచర్ చేయించుకుని వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఆ రాయితీలు అందుతాయి క్లియర్గా చెప్తూ మీటింగ్ కంప్లీట్ చేశారు. లాస్ట్ 5 సెకండ్స్ వాళ్ళందరినీ కూర్చోమని అర్జున్ మాట్లాడుతున్నాడు. హలో, ఐఎమ్ అర్జున్. ఈ సిటీకి ఎస్పీని నేను. మీ అందరితో మాట్లాడాలని నేనే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఈ మంత్లో ఆటో డ్రైవర్స్ మీద 2-3 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. విచిత్రం ఏమిటంటే వాళ్ళల్లో ఒకతను 60 ఏళ్ళు పైబడ్డతను, ఇంకొకడు జస్ట్ 16 ఇయర్స్ పిల్లవాడు ఆటో డ్రైవ్ చేయడానికి ఎలా బయటికి వచ్చాడు? కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది. వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి. ఆటో ఎక్కితే సేఫ్టీగా ఇంటికి చేరుతామా లేదా అన్న అభద్రతాభావం ఆడవాళ్ళకి వస్తోంది. సొసైటీలో మీ మనుగడ కొనసాగాలి అంటే మీలో మార్పు రావాలి. మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ మీలో కూడా కొంతమంది తప్పుడు ఆలోచనలతో ఉంటున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, బీ కేర్ఫుల్. ఇంకొకసారి లేడీస్తో తప్పుగా ప్రవర్తిస్తూ నా చేతికి ఎవరైనా చిక్కితే మామూలుగా ఉండదు. ఖబర్దార్, గుర్తుంచుకోండి. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకో ప్రతాప్, ప్రతి ఒక్కరిది ఫింగర్ ప్రింట్తో సహా. ఓకే సార్ అన్నాడు ప్రతాప్. ఫైనలీ మిమ్మల్ని అందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా వినండి. లాస్ట్ 2 డేస్లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కదలలేని పరిస్థితుల్లో పురిటినొప్పుడుతో హాస్పిటల్కి వెళ్ళింది. ఆ అమ్మాయి మీలో ఎవరిదో హెల్ప్ తీసుకుంది. వాళ్ళు ఎవరో ముందుకు రండి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీరిస్తే ఆ అమ్మాయి జీవితం బాగుపడుతుంది. తనని మీలో ఎవరు చూశారు? తనని మీరు చూసే ఉంటారు కదా, కదలలేక నడవలేక ఎంత బాధపడుతూ ఉందో. మీరిప్పుడు చేసే మాట సహాయంతో ఆ అమ్మాయి లేచి నడవగలదు. నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అర్జున్ మాటలు వాళ్ళల్లో ఉన్న ఆ ఆటో డ్రైవర్ కూడా వింటున్నాడు. పోలీసోడిని నమ్మచ్చా? అసలు ఇతను ఒక ఆడపిల్ల వివరాలు ఎందుకు అడుగుతున్నాడు? ఇప్పుడు నేనే ఆ అమ్మాయిని ఆటో ఎక్కించుకున్నానని చెప్తే ఏం చేస్తాడు? ఏమో, పోలీస్ వాళ్ళని అస్సలు నమ్మకూడదు. వీళ్ళల్లో ఒకడే ఆ వీరభద్రం. ఇలాగే మాయమాటలు చెప్పి నా ఆటోలో ట్రావెలింగ్ చేసి వచ్చిన ఆడపిల్లలని బలవంతం చేసేవాడు. ఏమో ఎందుకొచ్చిన గొడవ. పోలీసోడు అంటేనే తలకాయ నొప్పి. అయినా ఇతనెందుకు పని కట్టుకుని ఒక అమ్మాయికి వైద్యం చేయిస్తాడు? అసలు అది జరిగే పనేనా? ప్రాణం పోతుంది అన్నా పక్కవాడి విషయాలు పట్టించుకోరు. అలాంటిది ఆ అమ్మాయికి ఎందుకు సహాయం చేస్తాడు? అంతా ఉట్టిదే అనుకుంటూ అతను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. అర్జున్ చాలా ఆశగా వాళ్ళందరి వైపు చూస్తున్నాడు. ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. ఒక్క నిమిషం బాధగా అనిపించి నిట్టూరుస్తూ, ప్రతాప్, వీళ్ళందరినీ పంపించేయి. అదేంటి సార్, వీళ్ళల్లో ఖచ్చితంగా అతను ఉంటాడు, మనకి హెల్ప్ చేస్తాడు అని మీరే అన్నారు కదా. ఖచ్చితంగా చేస్తారు ప్రతాప్, కానీ వాళ్ళు పోలీసు వాళ్ళను నమ్మడానికి సిద్ధంగా లేరు.
మనలో కొంతమంది చేసిన తప్పులకి అందరి మీద నమ్మకం పోయింది. ఇప్పుడు నేను నా అధికారం చూపించి బలవంతం చేస్తే అబద్ధం చెప్తారు తప్ప నిజం చెప్పరు. వాళ్ళని పంపించేసే ప్రతాప్. వెళ్తూ వెళ్తూ అర్జున్ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, చూడండి, నాకు తెలుసు మీలో ఒకరికి వాళ్ళ డీటెయిల్స్ తెలుసు అని. కానీ మీరు ఎందుకనో భయపడి నాకు చెప్పట్లేదు. మీకు నమ్మకం కుదరాలి అంటే నేను ఒక్క మాట చెప్తాను. ఆ అమ్మాయి ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ అడ్రస్ చెప్తాను. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. నేను వాళ్ళ క్షేమం కోరుకునేవాడిని తప్ప హాని చేసేవాడిని కాదు. మీలో ఒక్కరికి తన డీటెయిల్స్ తెలుసు. వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మేము మీపై నిఘా పెడతామని అనుకోవద్దు. మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే మేము ముందడుగు వేస్తాము అని చెప్పి అక్కడ ఉన్న బోర్డుపై దీప ఇంతకు ముందు ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ అడ్రస్ రాశాడు అర్జున్. వాళ్ళల్లో ఒక్కడిగా ఉన్న ఆటో డ్రైవర్ యాదగిరి ఆ అడ్రస్ ఫోటో తీసుకున్నాడు. రూప తేజ చెప్పినట్లు ఆ రోజు నుంచి ఒకవైపు అటెండర్గా వర్ధన్ కంపెనీలో వర్క్ చేస్తూనే టైం మేనేజ్ చేసుకుంటూ బ్యూటీషియన్గా కూడా వర్క్ చేస్తోంది. తేజ తన ఫ్రెండ్స్ అందరికీ రూప గురించి చెప్పడంతో అందరూ రూపని అప్రోచ్ అవుతున్నారు. రూప డెడికేషన్, వర్కింగ్ నచ్చి చిన్నగా రూప దగ్గరికి వచ్చేవాళ్ళు పెరుగుతున్నారు. పుట్టినరోజు పార్టీలు, వీకెండ్స్, పెళ్లిచూపులు, మ్యారేజ్ సెలబ్రేషన్స్, అకేషన్స్ ఎక్కడికి పిలిచినా వెళ్ళి బ్యూటీషియన్గా వర్క్ చేసి వస్తోంది. వచ్చిన డబ్బులతో దీపకి మరొక చోట వైద్యం చేయిస్తోంది. రూపా, నా గురించి ఇంకా ఎంత కష్టపడతావమ్మా? నీకంటూ ఒక లైఫ్ ఉంది కదా, బాధగా అంది రూప. అక్క, అలా మాట్లాడద్దు. ఎన్నిసార్లు చెప్పాలక్క? నాకే ఇలాంటి ప్రాబ్లం వస్తే నువ్వు వదిలేస్తావా? నేను అంతే. దీపకాలికి చక్కగా ఆయిల్ మసాజ్ రాస్తూ మాట్లాడుతోంది రూప. రూపా, నేనొకటి అడుగుతాను, చెప్తావా? అడుగక్క. నువ్వు అర్జున్ సార్ని ప్రేమిస్తున్నావు కదా? దీప వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఏమీ మాట్లాడట్లేదు. ఏంటే అలా చూస్తున్నావు? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. ఎందుకక్క అడుగుతున్నావు? అలాంటిదేమీ లేదు. రూపా, నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావా? నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. చాలాసార్లు అర్జున్ సార్ ఫోటోని ఫోన్లో చూస్తూ నువ్వు ఎడవడం నేను చూశాను. రూప ఆశ్చర్యంగా చూస్తోంది. ఏంటే అలా చూస్తున్నావు? నడవలేదు, కదలలేదు. అక్కకి ఎలా తెలుసు అని అనుకుంటున్నావా? లేదక్క, అలా ఏమీ అనుకోవట్లేదు తడబడుతోంది రూప. రూప, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ మనసు నాకు తెలుసు. నువ్వు రోజు ఆయన్ని తలుచుకుని బాధపడుతూనే ఉన్నావు. సరిగ్గా తినట్లేదు, సరిగ్గా నిద్రపోవట్లేదు. మనసుని చంపుకుని నీలో నువ్వు కుమిలిపోతూ అటు ఆయన్ని బాధ పెడుతూ ఇటు నువ్వు బాధపడుతూ ఏం సాధిస్తావే? ఇంకా ఎన్ని రోజులు ఇలాగా? అక్క, అంతా తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? చూడు రూప, మీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. ఎవరో ఏదో అంటున్నారని మీరు దూరం అవ్వడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అలా అని నేను అర్జున్ సార్ జీవితంలో ఉంటే వాళ్ళ అమ్మగారితో ఆయనకి విభేదాలు వస్తాయక్క. నా వల్ల వాళ్ళిద్దరికీ గొడవలు జరగకూడదు. నువ్వన్నది నిజమే. అర్జున్ సార్కి వాళ్ళ అమ్మగారితో గొడవలు జరగవచ్చు. అందుకోసం నువ్వు అర్జున్ సార్కి దూరం కావాల్సిన అవసరం లేదు. వాళ్ళ అమ్మ ఆయనకి ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంతే రూపా. నీకు అది అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఆయన నీ గురించి చాలా బాధపడుతూ ఉంటారు. ఆవిడకి మన పాస్ట్ మొత్తం తెలుసు. నా గురించి, నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు ఆవిడ. నిజం చెప్పాలి అంటే ఆవిడ ప్లేస్లో ఎవరు ఉన్నా అలాగే ఆలోచిస్తారు. ఎందుకు ఆ ఆడపిల్లలకి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని ఎవరూ ఆలోచించరు. పెళ్ళి కాలేదంట కదా, పెళ్ళి కాకుండానే కడుపు వచ్చిందంట కదా అని నిన్ను బ్రోకర్ హౌస్లో రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారంట కదా అని నన్ను నానా మాటలు అనే అవకాశం నేను ఇంకా ఇవ్వాలని అనుకోవట్లేదు. అర్జున్ సార్ మనకి చాలా మంచి చేసి ఉండొచ్చు. అందుకు ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ ఆయన జీవితంలోకి వెళ్ళలేనక్క. మన వల్ల ఆయనకి కూడా నిందలే తప్ప ఎటువంటి మనశ్శాంతి ఉండదు. పైగా ఫ్యామిలీలో ఎవ్వరూ ఆయన్ని యాక్సెప్ట్ చెయ్యరు. నా ఒక్క దాని గురించి
వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని దూరం చేసుకోకూడదు అయినా. రూపా, అయితే నీ మనసులో ప్రేమని చంపేస్తావా? ఇలా రోజు తలుచుకుని ఏడుస్తూ ఉంటావా? నా నుదిటిన అదే రాశాడేమో అక్క దేవుడు. రూపా, పోనీ నన్ను మళ్ళీ లేడీస్ హాస్టల్లో జాయిన్ చేసేస్తే ఆవిడ మీ పెళ్ళికి ఒప్పుకుంటుందేమో కదా. నేను మీ జీవితాలలో లేకపోతే మీరిద్దరూ బాగుంటారేమో కదా. ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు? ఎవరి కోసమో నేను నిన్ను వదులుకోను. ఎవరు ఉన్నా లేకపోయినా నాకు నువ్వు కావాలి. ఇంకొక్కసారి ఇలా మాట్లాడితే నా మీద ఒట్టే. చాలా ఎమోషనల్ అయిపోతూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రూప. ఏయ్ రూపా, ఏడవకే. నీ మనసుని చంపుకుని ఉండడం చాలా కష్టం రూపా. అందుకనే చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. రోజూ అతనిని తలుచుకుంటూ నువ్వేడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నానురా. ప్లీజ్ అక్క, ఈ విషయం మాట్లాడద్దు. నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. నేను నీతో చెప్పానా నాకు సార్ అంటే ఇష్టమని? నేనేమీ అతన్ని తలుచుకోవట్లేదు. మన లైఫ్లో కష్టాలు బాధలు తప్ప ఏమీ లేవు. అందుకనే ఏడుపొస్తోంది అంతే. ఆంటీ అన్నారని కాదు. నిజంగా ఆలోచించు అక్క. మనం ఎక్కడ, సార్ స్టేటస్ ఎక్కడ? వాళ్ళ ఇంట్లో వర్కర్గా పనిచేయడానికైనా నేను పనికొస్తానా? ఏడుస్తూ వెళ్ళిపోయింది రూప. దీప రూప వైపు చూస్తూ, అనవసరంగా ఈ విషయాన్ని దాని దగ్గర మాట్లాడి బాధ పెట్టానా? అలా అని మాట్లాడకుండా ఉంటే నా చెల్లి జీవితం గురించి నేను కాక ఎవరు ఆలోచిస్తారు? వీళ్ళ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఏ తప్పు చెయ్యని మా చెల్లి ఎందుకు ఇలా బాధపడాలి? ఆలోచిస్తోంది. వాళ్ళ సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని దీప. మరొక వైపు అర్జున్ తిరిగి స్టేషన్కి వచ్చాడు. పెండింగ్ కేసెస్ అన్నీ అబ్జర్వ్ చేసి వర్క్ కంప్లీట్ చేసి స్టేషన్కి దగ్గరలో ఉన్న రెంట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. మధ్యాహ్నం అవుతున్నా కూడా అర్జున్ ఇంటికి రాకపోవడంతో చూసి క్యారియర్ తీసుకుని వచ్చింది కాత్యాయిని. నిద్రపోతున్న అర్జున్ని చూసి తట్టి లేపింది. ఒరేయ్ కన్నా, అర్జున్ లేవరా. 2-3 సార్లు పిలిచాక చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు అర్జున్. అబ్బా, ఎందుకమ్మా నువ్వు మళ్ళీ తిరుగుతున్నావు? నేనే వస్తానని చెప్పాను కదా. ఒరేయ్, నువ్వు కడుపు నిండా తిని ఎన్ని రోజులైంది? నిన్నిలా చూడలేకపోతున్నాను. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను మాత్రం కడుపు నిండా తినగలనా? కళ్ళు ఒత్తుకుంటూ అంది కాత్యాయిని. ఏంటమ్మా నువ్వు ఏమీ తినట్లేదా? ఎలా తింటాన్రా? నువ్వు ఇలా పస్తులు ఉంటే నేను మాత్రం కడుపు నిండా తింటానా? నీకు ఇష్టమని గుత్తి వంకాయ కూర చేసి తీసుకువచ్చాను. 2 ముద్దలు తినరా బ్రతిమలాడింది కాత్యాయిని. కాత్యాయినిని బాధపడడం ఇష్టం లేక హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు అర్జున్. చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశాడు. నువ్వు కూడా తినమ్మా. ఇంటికి వెళ్ళాక తింటాన్రా. ఈవినింగ్ ప్రయాణం నీకు గుర్తుంది కదా. కాత్యాయిని మాటలకు సమాధానం చెప్పలేదు. ఏరా, వింటున్నావా? నా మాట వినరా? లాస్య చక్కటి పిల్ల, బాగా చదువుకుంది, మన సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన పిల్ల, పైగా నీ మేనత్త కూతురు. నీ నిర్ణయం కోసం మీ అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మా అందరికీ ఇష్టమే. నువ్వు కూడా ఒప్పుకుంటే 4 అక్షతలు వేసి ఆనందిస్తాంరా అన్నాడు కాత్యాయిని వైపు చూస్తూ. ఆవిడతో వాదించడం ఇష్టం లేక మనసులో మాత్రం అమ్మకి ఎంత చెప్పినా బుర్రకి ఎక్కదు. తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటుంది. ఈవిడితో వాదించే కంటే అత్తయ్య వాళ్ళతో స్ట్రైట్గా చెప్పేస్తే పోతుంది. నాకు లాస్య మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. నేను లాస్య కలిసి పెరిగాము, కలిసి ఆడుకున్నాము. తనని ఎప్పుడూ నేను ఆ దృష్టితో చూడలేదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాను. ఏదైతే అదే అవుతుంది దృఢంగా నిశ్చయించుకున్నాడు అర్జున్. సరేరా, ఇంక నేను వెళ్ళొస్తాను. త్వరగా ఇంటికి వచ్చేయి. క్యారియర్ తీసుకుని బయలుదేరింది కాత్యాయిని. ఆగమ్మా, బాగా ఎండగా ఉంది, రంగా డ్రాప్ చేస్తాడు అంటూ రంగాకి కాల్ చేసి వ్యాన్లో వాళ్ళమ్మని పంపించాడు అర్జున్. స్టేషన్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ త్వరగా ఇంటికి వెళ్ళాడు. తాను వెళ్ళేటప్పటికి ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసింది కాత్యాయిని. తన బట్టలు కూడా సర్దేసింది.
అర్జున్ ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చాడు. అర్జున్ అంతా సైలెంట్గా ఉండడం కాత్యాయనికి చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తోంది. మనిషిలో మార్పు సహజం. చిన్నగా అర్జున్ మారుతున్నాడు. ఆ రూపని మర్చిపోతున్నాడు. వీడి బుద్ధి ఇలా ఉన్నప్పుడే లాస్యతో పెళ్లి జరిపించేయాలి. అనుకున్నది అనుకున్నట్లయితే కాలినడకన తిరుపతి వస్తాను స్వామి, మనసులోనే మొక్కుకుంటోంది కాత్యాయిని. అర్జున్ కాత్యాయినితో ఎక్కువ డిస్కషన్ చేయకుండా పార్కింగ్లో ఉన్న తన కారు తీసి స్టార్ట్ చేసి రెడీగా ఉంచాడు. తాయారు, ఆంజనేయులు ఇద్దరు కలిసి లగేజ్ మొత్తం డిక్కీలో సర్దారు. తాయారుకి, ఆంజనేయులకి బాయ్ చెప్పి బయలుదేరారు. చాలా రోజుల తర్వాత మన ఊరు వస్తున్నావు అర్జున్. మీ నానమ్మ, తాతయ్య ఆనందానికి హద్దులే ఉండవు. మీ నాన్న ఇప్పటికే 10 సార్లు ఫోన్ చేశాడు బయలుదేరారా అని. వెలిగిపోతున్న మొహంతో మాట్లాడుతోంది కాత్యాయిని. అర్జున్ ఏమీ మాట్లాడకుండా ఎఫ్ఎం ఆన్ చేసి సాంగ్స్ వింటున్నాడు. వీడేంటి నాతో అస్సలు మాట్లాడట్లేదు? పోనీలే, పాటలు వింటున్నాడు అంటే మంచి మూడ్లోనే ఉన్నాడు. వాడిని ఎక్కువ విసిగించకూడదు అనుకుంటూ సంతోషంగా కొడుకుని చూస్తోంది కాత్యాయిని. రూప చేసిన వర్క్ అంతా సబ్మిట్ చేయడానికి ఆఫీస్కి వెళ్తూ క్యాబ్ బుక్ చేసుకుంది. దీప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెల్ప్ చేసిన యాదగిరి ఆ లొకేషన్కి వచ్చి ఆగాడు. అతన్ని చూసి వెంటనే గుర్తుపట్టింది రూప. భయ్యా, బాగున్నావా? నవ్వుతూ పలకరించింది. నువ్వా అమ్మా, బాగున్నావా? హా, బాగున్నాను. ఓటీపీ చెప్తాను చూడు అంటూ ఓటీపీ చెప్పి ఆటో ఎక్కి కూర్చుంది. వెళ్తున్న దారి అంతా అర్జున్ మాటలే గుర్తుకు వస్తున్నాయి యాదగిరికి. అమ్మా, నీకు పోలీస్ వాళ్ళతో పరిచయం ఏమన్నా ఉందా? అదేంటన్నా అలా అడుగుతున్నావు? అర్జున్తో జరిగిన మీటింగ్ వివరాలు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు యాదగిరి. నా డీటెయిల్స్ ఏమైనా నువ్వు చెప్పావా అన్నా? కంగారు పడింది రూప. లేదమ్మా, పోలీసోడిని ఎట్లా నమ్ముతాను? నమ్మకూడదమ్మా. ఆడపిల్లలు ఏ కష్టంలో ఉన్నారో ఏమో. నేను సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నా వల్ల మీకు ఆపద రాకూడదు అనుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అన్నా. దయచేసి మా డీటెయిల్స్ ఏవి చెప్పొద్దు కంగారు పడుతూ అంది రూప. నువ్వు ఇంత భయపడుతున్నావంటే అతను పరమ దుర్మార్గుడా అమ్మా? అన్నా, ఈ రోజుల్లో అతి మంచితనానికి కూడా భయపడాలన్నా అంటూ తాను వచ్చిన స్టాఫ్ రాగానే దిగి వెళ్ళిపోయింది. ఆఫీస్ రిసెప్షనిస్ట్కి తన వివరాలు చెప్పి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ కూర్చుంది. 1/2 అవర్ తర్వాత బాస్ మిమ్మల్ని రమ్మంటున్నాడు అని వార్డు బాయ్ చెప్పడంతో లోపలికి వెళ్ళింది రూప. మే ఐ కమిన్ సార్? కమిన్. కృష్ణమూర్తి వాయిస్ వినగానే చిన్నగా లోపలికి వచ్చింది. ఆఫీస్ ఛాంబర్ రౌండ్గా ఉన్న ఎలక్ట్రికల్ కర్టెన్స్ అన్నీ రిమోట్తో ఆపరేట్ చేస్తూ క్లోజ్ చేశాడు కృష్ణమూర్తి. అంతా అబ్జర్వ్ చేస్తూనే సైలెంట్గా చూస్తోంది రూప. ఏంటి రూప, ఇచ్చిన వర్క్ త్వరగానే ఫినిష్ చేసినట్లున్నావు? అడిగాడు 55 ఏళ్ల కృష్ణమూర్తి మీసాలు దువ్వుకుంటూ అదోలాగా నవ్వుతూ. అవును సార్, కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మీరు చెక్ చేస్తే సబ్మిట్ చేసి వెళ్తాను. తొందరే ముందులే, చూస్తాను. ఇంతకీ మీకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా? మీకు నేను ఇచ్చిన ఇల్లు నచ్చిందా? హా, పర్వాలేదు సార్, బాగానే ఉంది. చూడు రూప, మీ అక్కకి ఏదో ట్రీట్మెంట్ చేయించాలని వర్ధన్ అంటుంటే విన్నాను, నిజమేనా? అవును సార్, నేను చేయిస్తున్నాను. నీకు వచ్చే చాలని శాలరీతో ఎన్ని రోజులని కష్టపడతావు? నేను నీకు మంచి ఐడియా చెప్తాను. మీ జీవితాలు మారిపోతాయి. వింటావా? చెప్పండి సార్, ఏమిటది? రూప, వర్ధన్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే మా ఆవిడ జబ్బు చేసి చనిపోయింది. బిజినెస్ వర్క్లో పడి నేను అప్పట్లో పెళ్లి చేసుకోలేదు. డబ్బు సంపాదించాలి అని ఒక్కటే టార్గెట్ పెట్టుకున్నాను. బాగా సంపాదించాను. ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాను. కానీ నా జీవితంలో ఏదో అసంతృప్తి, ఏదో కోల్పోయాను అన్న బాధ. కృష్ణమూర్తి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా విచిత్రంగా చూస్తోంది రూప. నాకేమీ పెద్ద వయసు అయిపోలేదు, 55 ఏళ్ళు. మరీ అంత పెద్దవాడినేమీ కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఇబ్బందిగా కదిలింది రూప. చూడు, నువ్వు అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లవి ఏమీ కాదు అంటూ పక్కకి వచ్చి రూప చెయ్యి పట్టుకున్నాడు. అనుకోని ఆ సంఘటనకి కంగారు పడిపోయింది రూప. వదలండి సార్, నా చెయ్యి వదలండి. భయపడిపోతోంది. అరవకు, అరచి అల్లరి పాలవ్వకు.
నా మాట విను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ ఆస్తి అంతా నీదవుతుంది. మహారాణిలాగా దర్జాగా బ్రతకవచ్చు. ఒప్పుకో, మీ జీవితాలు బాగుపడతాయి అంటూ మరింత దగ్గరికి వస్తున్నాడు 55 ఏళ్ల కృష్ణమూర్తి. రూపకి ఏం చేయాలో అర్థం కాలేదు. దడగా ఉంది గుండెల్లో. అతనిని తోసేసి పారిపోదామంటే డోర్స్ అన్నీ లాక్ చేసి ఉండడంతో చెప్పలేనంత కంగారు దడ మొదలయ్యింది. సార్, నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి. మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు. ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. అసలు ఎందుకలా వరసలు కలుపుతున్నావు? ఎందుకలా మాట్లాడుతున్నావు? రోజు బాల్కనీలో నుంచి నేను నిన్ను చూస్తూ ఉంటాను తెలుసా. ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడదామా అని తెగ వెయిట్ చేస్తున్నాను. ఎన్నో ఆశలు పెంచుకున్నాను. ఇన్నేళ్లలో నాకు ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు రాలేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకరిని చూసి ఇలా ఆశపడుతున్నాను. ఇప్పుడు నువ్వు నా ఆశల మీద నీళ్లు చల్లకు. చిచి, ఏం మాట్లాడుతున్నారు సార్? ఇలా మాట్లాడుతున్నారేంటి? నేను మీ అబ్బాయి కన్నా చిన్నదానిని. మీ వయసుకు తగ్గట్టు మాట్లాడండి. కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకోవడంతో కంగారు పడుతూ, నా చెయ్యి వదలండి, లేకపోతే అరచి గోలగోల చేస్తాను. చూడు, నువ్వు ఎంత అరిచినా నా ఛాంబర్ నుంచి ఒక్క మాట కూడా బయటికి వినిపించదు. నేను ఎవరితోనైనా చెప్తానేమో అని భయపడుతున్నావా? భయపడకు. ఈ విషయం మన మధ్యనే ఉంటుంది. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఇంకా కావాలంటే పెళ్ళి కూడా చేసుకుంటాను. కాదనుకు, నా కోరిక తీర్చు. లాగిపెట్టి ఒక్కటి కొట్టాలనిపిస్తోంది రూపకి. కానీ తన చేతులు 2 బలంగా పట్టుకున్నాడు కృష్ణమూర్తి. ఏం చేయాలో అర్థం కావట్లేదు రూపకి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ రోజుల్లో ఇలాంటివన్నీ నార్మలే కదా. మీలాంటి టీనేజర్స్ అందరూ పెళ్ళి కాకుండానే అడ్వాన్స్ అవుతున్నారు. నాకన్నీ తెలుసు. నా మాట విను. నాతో 1 గంట టైం స్పెండ్ చేస్తే నువ్వు ఊహించినంత డబ్బు నీ ముందు గుమ్మరిస్తాను. అలా కాదని నన్ను ఎదిరిస్తే మాత్రం నీ అంతు చూస్తాను. కృష్ణమూర్తి నుంచి తెలివిగా తప్పించుకోవడమే కరెక్ట్ అనిపించింది రూపకి. ముందు నా చేతులు వదలండి. ఇలా మొరటుగా ప్రవర్తించకండి. నా చేతులు వదలండి. ఆలోచించుకుని నా డెసిషన్ రేపు చెప్తాను. ఇలా అన్నావు, బాగుంది. నమ్మచ్చు కదా? నమ్మండి సార్. ప్రామిస్, ఐ స్వేర్. నిజంగా నా డెసిషన్ రేపు చెప్తాను. చూడు, రేపు నీ నుంచి పాజిటివ్గా ఆన్సర్ రావాలి. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు, ముఖ్యంగా వర్ధన్కి. నువ్వు చెప్పవనుకో, నాకు తెలుసు. పద్ధతి గల అమ్మాయివి కదా, ఎలా చెప్తావు? నిన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. రేపు మన గెస్ట్ హౌస్కి వెళ్దాము, ఫుల్గా ఎంజాయ్ చేద్దాము అంటూ తన చేతులతో తన భుజాలను తడుముతూ మాట్లాడుతున్నాడు. ఒళ్ళంతా గొంగులి పురుగులు పాకుతున్నట్లు అనిపిస్తోంది రూపకి. లేని నవ్వుని పెదవుల మీద పులుముకుని, సరే, రేపటి వరకు వెయిట్ చేయండి. నా డెసిషన్ రేపు చెప్తాను. ఓకే, వై నాట్? నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, నేను ఇంకా వెళ్ళొస్తాను అంటూ వెళ్తున్న రూపని చూస్తూ, చూడు, నువ్వు నా కనుసైగుల్లో నుంచి అంత ఈజీగా తప్పించుకోలేవు. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మాత్రం ప్రయత్నించకు. నీ మీద నా కన్ను ఎప్పుడు ఉంటుంది అని వార్నింగ్ ఇస్తూ అన్నాడు కృష్ణమూర్తి. అలాగే అంటూ వస్తున్న చెమటలను తుడుచుకుంటూ గబా గబా బయటికి నడిచింది రూప. గట్టిగా ఏడవాలనిపిస్తోంది. తన తలరాతకి తన మీద తనకే అసహ్యంగా అనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా ఈ మదపిశాచాలు ఏమిటి నా చుట్టూ? ఈసారి ఊరుకోను. ఖచ్చితంగా వీడికి బుద్ధి చెప్తాను. ఆడపిల్లలంటే ఎంత లోకువా? నా చెయ్యి పట్టుకుంటాడా? పర్వర్టెడ్ ముసలి కుక్క. ఈసారి మౌనంగా భరించను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తాను. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి చేరింది. రూప ఇంటికి వచ్చినప్పటి నుంచి పరధ్యానంగా ఉండడం దీప అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఏమైంది రూపా? ఎందుకే అలా ఉన్నావు? ఏమీ లేదక్కా. ఒక ప్లేట్లో రైస్ కర్రీ వడ్డించి దీపకి కలిపి పెడుతోంది. ఆటోమేటిక్గా రూప కంట్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. అసలు ఏంటే, ఏమైందో చెప్పు. ఏమీ లేదని అంటున్నాను కదక్కా, తిను. రూపా,
నువ్వు చెప్తే గానీ నేను తినను. అక్క ప్లీజ్, చిన్న పిల్లలాగా మారం చెయ్యకు. రూపా, కనీసం నీ బాధని షేర్ చేసుకోవడానికి కూడా ఈ అక్క పనికి రావట్లేదా? దీప కళ్ళల్లో కన్నీళ్ళు. అంతే, రూప తన మనసులో దాచుకున్న దుఃఖాన్ని అంతా ఒకేసారి బయటికి తెస్తూ గట్టిగా ఏడ్చేసింది. ఆఫీస్లో జరిగిన విషయం మొత్తం దీపకి చెప్పింది. చిచ్చి, అసలు వాడు మనిషేనా, మానవ మృగమా? అసలు అతని వయసు ఏమిటి, నీ వయసు ఏమిటి? నిన్ను ఆ దృష్టితో ఎలా చూస్తున్నాడే? దరిద్రపు వెధవలు. ఆడది కనిపిస్తే చాలు చిత్తకార్తి కుక్కల్లాగా ఎగబడుతున్నారు. 6 ఏళ్ల చిన్నపిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల అవ్వదాకా ఎవరిని వదిలిపెట్టట్లేదు. పళ్ళు పటపటా కొరుకుతూ కోపంగా మాట్లాడుతోంది దీప. రూప దీప ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. రూప, ఏడవుకురా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము. అక్క, పోలీసుల వరకు ఈ విషయం వెళ్తే అర్జున్ సార్కి మనం ఎక్కడ ఉన్నామో తెలిసిపోతుంది. ఏయ్ రూపా, తెలిస్తే తెలిసింది, పిచ్చిగా ఆలోచించకు రూపా. ఎన్ని రోజులని ఒకే సిటీలో ఉంటూ దాంకుని తిరుగుతావు? అంతగా అయితే అర్జున్ సార్కి డైరెక్ట్గా చెప్దాము, మీతో ఉండడం కుదరదు అని. మనం చెప్తే అర్జున్ సార్ వింటారా అక్క? ఫస్ట్ మనల్ని చూడగానే ఇల్లు దాటి ఎందుకు వెళ్ళిపోయారు అని గొడవ పడతారు. ఆ వెంటనే మనం రాము అన్నా బలవంతంగా ఇంటికి తీసుకువెళ్తారు. వాళ్ళ అమ్మగారితో గొడవలు, మన వల్ల వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్. ఇదంతా అవసరమా? ఏయ్ రూపా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అతని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలాగా? ముందు నువ్వు ప్రాబ్లం నుంచి బయటపడాలి కదా. ఈ దరిద్రుడు ఏం చేస్తాడో ఏమో. లేదక్క, ఇంక నేను పరిగెట్టలేను, బాగా అలసిపోయాను. ఇలాంటి దరిద్రులు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. వాడికి బుద్ధి చెప్తాను. రూపా, ఏం మాట్లాడుతున్నావు? ఏదైనా తేడా జరిగితే నీ జీవితం నాశనం అయిపోతుంది. లేదక్క, నేను పారిపోలేను. ఒంటరిగా ఉన్న ఆడదంటే ఎంత లోకువ. ఇలాంటి వాళ్ళకి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు అనే కదా వాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు. నన్ను చూస్తేనే వాడికి భయం పుట్టేలాగా చేస్తాను. ఏం ఆలోచిస్తున్నావు రూపా నువ్వు? ఒంటరిగా వాడిని ఏం చేయగలవు? డబ్బు, పలుకుబడి, హోదా ఉన్న వ్యక్తి. ఏదైనా తేడా వస్తే మన జీవితాలను సర్వనాశనం చేస్తాడు. వద్దు రూపా, వద్దు. వాడి గురించి కనీసం వాళ్ళ అబ్బాయి వర్ధన్తో అయినా చెప్పు. ఇలాంటి క్రిటికల్ కండిషన్లో అతను మనకు హెల్ప్ చేయగలడు. చెప్తానక్క, చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, వాళ్ళ నాన్నకి బుద్ధి చెప్పాక. అసలు ముందు ఎందుకు చెప్పనంటున్నావు? అక్క, వర్ధన్ దృష్టిలో వాళ్ళ నాన్న మహనీయుడు. వాళ్ళ అమ్మ చనిపోయినా కూడా మరొక పెళ్లి చేసుకోకుండా తనకి ఏ లోటు రాకుండా చూసుకున్న దేవుడు. ఇప్పుడు నేను ఆయన గురించి నెగిటివ్గా చెప్తే నమ్ముతాడా? అసలు నమ్మడు. వెళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్ననే అడుగుతాడు. అప్పుడు మన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుంది. వాళ్ళ నాన్న మంచివాడు అనే ముసుగు వేసుకున్నాడని వర్ధన్కి తెలియచేస్తాను. అప్పుడు తన నిజస్వరూపం కొడుకు ముందు బయటపడి అవమానంతో చావలేక బ్రతకలేక చేస్తాడు. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏం చేస్తావు రూపా? కొంపతీసి వాడు చెప్పినట్టు గెస్ట్ హౌస్కి వెళ్తావా? భయపడుతూ చూస్తూ అడిగింది దీప. రూప అవును అన్నట్లు తల ఊపుతోంది. రూపా, నీకు దండం పెడతానే, ఈ ఒక్కసారికి అయినా నా మాట విను. నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళొద్దు. ఎందుకొచ్చిన గొడవ పెద్దవాళ్లతో? వాళ్ళ ముందు మనం నిలబడలేము. అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కుంటావు. అంతకన్నా సైలెంట్గా మన దారి మనం చూసుకోవడం బెటర్. లేదక్క, మనం ఎక్కడికి వెళ్ళినా వాడు మనల్ని వదిలిపెట్టడు. నాకు వార్నింగ్ ఇచ్చాడు తెలుసా? నేను వచ్చేటప్పుడు. ఒకటి, వాడిని మనం ఏదైనా చేయాలి, లేకపోతే వాడి చేతుల్లో ఏదో ఒకటి అయిపోవాలి. కళ్ళు తుడుచుకుంటూ ఊపిరి పీల్చుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని ఇప్పుడే వస్తాను అని చున్నీ వేసుకుని బయటికి వెళ్ళింది. రూపా ఆగు, రూపా ఎక్కడికి వెళ్తున్నావే? దీప పిలుస్తోంది. 10 మినిట్స్లో వస్తానక్క. ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.